మొత్తానికి సంక్రాంతి పండగ అయిపోయింది. ఇక్కడ జేఎన్‌టీయూ అనంతపూరు రిజల్ట్స్ రిలీజ్ చేసుకుంటా పోతుంది. జేఎన్‌టీయూజీవి మొత్తం గూడా రిజల్ట్స్ అన్నీ గూడా డిక్లేర్ చేసేసింది. ఇక జేఎన్‌టీయూకే ఇంతవరకు ఒక్క రిజల్ట్ కూడా డిక్లేర్ చేయలేదు. ఎక్కువ శాతం స్టూడెంట్స్ అడుగుతా ఉన్నది జేఎన్‌టీయూకే 2122 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు? పేపర్ వాల్యుయేషన్ సంగతేంటి? అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి మాట్లాడుకుందాము. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే జేఎన్‌టీయూకే 2122 బీటెక్ అన్ని రెగ్యులేషన్ పేపర్ వాల్యుయేషను 3 ఫేజెస్ ఏవైతే ఉంటాయో అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అయితే ఇది 2 నెలలు అవుతుంది దగ్గరగా. అంటే 1 ½ మంత్ అవుతుందిలెండి. నవంబర్ 29న కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా? సో, ఇవాళ డేట్ ఎంత? జనవరి 17. అయితే మరి ఇంకో 12 డేస్ పోతే 2 మంత్స్ అవుతది. మరి ఈ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? సో, ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ పొంగల్ హాలిడేస్ సందర్భంగా డిలే అవుతుందా అంటే, పొంగల్ హాలిడేస్ వచ్చేసరికి 3 రోజులే కాబట్టి యూనివర్సిటీలకు కూడా అంతకుముందే ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు జరిగేదేది. సో, మీకు రిజల్ట్స్ నెక్స్ట్ వీక్‌లో ఎట్టి పరిస్థితిలో జేఎన్‌టీయూకే 2122 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేదానికి మాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇంతకుముందు నేను ఒక డేట్ చెప్పాను. 21, 22 ఈ మధ్యలో మీకు ఈ 2122 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేసేదానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి. సో, వచ్చే వారం మీకు ఎట్టి పరిస్థితిలో ఈ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం జరుగుతుంది. పేపర్ వాల్యుయేషన్ గురించి కూడా అడుగుతా ఉన్నారు. 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్‌లో 21 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కొంచెం స్ట్రిక్ట్‌గానే జరుగుతుంది. ఒక సబ్జెక్ట్ మాత్రం కోర్ సబ్జెక్ట్ టఫ్‌గానే జరుగుతది. పోయిన సంవత్సరం పేపర్ వాల్యుయేషన్ అయితే టఫ్‌గానే జరిగినాయండి. ఎప్పుడు కూడా అసలు జేఎన్‌టీయూకి ఏదే ఈజీగా జరుగుతది. ఈ మధ్య కాలంలో స్ట్రిక్ట్‌నెస్ పెరిగింది. ఎందుకంటే బుక్లెట్లు అనేవి తగ్గిపోయినాయి. ఎందుకంటే అన్నీ కూడా అటానమస్ కాలేజీలు అయిపోయినాయి. అఫిలియేటెడ్ కాలేజెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి పేపర్ వాల్యుయేషన్ పెద్ద మ్యాటర్ కాదనమాట. ఓకేనా? సో, ఇక ఉన్న అటానమస్ కాలేజీలు ఏమన్నా అఫిలియేటెడ్‌లో మారిస్తే తప్ప ఇక సీన్ ఉండదు నాకు తెలిసి. సో, ఓవరాల్‌గా అయితే ఇదండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియో పెడతాను. పోల్ కండక్ట్ చేస్తాను. సో, ఎనీవే ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.